దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు గమనించుచున్నప్పుడు, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెర్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందుకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెనియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగములలో ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకొనబోతున్న ఆ దేశములో ఉన్న ఈ 7 జనములను గురించి ఇక్కడ దేవుడు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. నీవు స్వాధీనపరచుకొనిపోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములో అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన 7 జనములు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నారు. ఈ 7 జనములు ఇశ్రాయేలీయులు వారిని జయించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నటకు వారు ఐగుప్తు నుండి విడుదల పొంది అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తూ దేవునికి నమ్మకస్తులుగా బ్రతుకుచు వారు తమ ప్రయాణములనేవి కొనసాగిస్తూ వచ్చారు. మరి స్వాధీనపరుచుకుని పోవు దేశములోనికి వెళ్ళేటప్పుడు ఆ దేశములో ఉన్న జనుల యొక్క క్రియలను వీరు చేయకుండా ఉండునట్లుగా వీరి జీవితాలు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని మరి ఏ విధంగా ఆ జనములను జయించిన వారుగా ఉంటున్నారో అక్షరానుసారముగా కనాను దేశము అనేది పాలు తేనెలు ప్రవహించు దేశమని ఇశ్రాయేలీయులకు వాగ్దానము చేయబడిన దేశమై ఉన్నది. మరి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశములోనికి వీరు వెళ్ళి దానిని స్వాధీనపరచుకోవడానికి ఆ దేశములో ఉన్న ఈ 7 జనములను వెళ్ళగొట్టి దానిని స్వాధీనపరచుకోవాలి. మరి ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నంత వరకు కూడా దేవునిని ఆరాధించలేని స్థితిలో ఉన్నప్పుడు వెట్టి పనుల చేత ఈ ఇశ్రాయేలీయులు బానిసులుగా మార్చబడ్డారు. అనగా నిర్గమాకాండము 1వ అధ్యాయములో మనము గమనించినట్లయితే యోసేపు ఎరగనటువంటి రాజు ఐగుప్తులో ఏలుబడి చేస్తున్న ఆ దినాలలో ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా బానిసులుగా మార్చబడ్డారు. మరి బానిసలుగా మార్చబడినటువంటి వీరి కార్యములు ఎలా మారిపోయాయంటే మమ్మలను ఎవరు విడిపించగలరా అనే స్థితికి వారు వచ్చారు.
వారు పెట్టిన మొరలన్నీ కూడా దేవుడు ఆలకించి వారికి ఒక రక్షకుని దేవుడు ఏర్పరిచాడు. మరి మోషే ద్వారా వారందరూ కూడా ఐగుప్తుని విడిచిపెట్టి ఎర్ర సముద్రమును దాటి అరణ్య మార్గము గుండా ప్రయాణం చేస్తూ వారు కనాను దేశమును స్వతంత్రించుకోవాలని తమ ప్రయాణం అనేది ప్రారంభించారు. ఈ విధంగా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలను గురించి మనము గమనించగలుగుతూ ఉన్నాం. అయితే వారు స్వాధీనపరుచుకునబోతున్న ఆ దేశములో ఈ 7 జనములను గురించి చెప్పబడుతూ ఉన్నది. దానిలో మొదటి జనము ఎవరంటే హిత్తీయులను గురించి మనము గమనించబోతూ ఉన్నాం. ప్రియులారా, అక్షరానుసారముగా ఇశ్రాయేలీయులు కనాను దేశమును స్వతంత్రించుకోవడానికి వారు ఎలాగ ప్రయాణం అనేది కొనసాగించారు, ఆధ్యాత్మిక జీవితంలో మనము పరమ కనానైన పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోవడానికి ఈ 7 జనములకు ఉన్న ఆ స్వభావములనేవి మన జీవితంలోనికి రాకుండానట్లు దానిని కాపాడుకుంటూ ఆత్మీయ కార్యములను కొనసాగిస్తూ ఆధ్యాత్మిక జీవితములో ఎదురవుతున్న పోరాటములో మనం ఓడిపోకుండా జయం పొందేటువంటి వారముగా ఉండునట్లుగా దేవుని వాక్యం అనేది మనకు తెలియజేస్తున్న ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ దానిని మనము అనుసరిస్తూ దేవుని వాక్యానుసారముగా మనం బ్రతుకుతూ మన శరీర కార్యములను జయించి ఆత్మీయానుసారముగా ఎదుగుతూ క్షేమాభివృద్ధికరముగా మన జీవితములో ముందుకు కొనసాగుతూ వీటినన్నిటినీ జయించి పరలోక రాజ్యములో మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు యుగయుగములు మనము ఉండాలనేదే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. మరి ఈ విధంగా ఆధ్యాత్మిక జీవితములో చెడు స్వభావములనేవి మనము జయించి క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనం మారాలి. ఈ ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు ఏ విధంగా వారు ప్రయాణాన్ని ప్రారంభించారో అలాగే పరలోక రాజ్యమైన దేవుని రాజ్యము కొరకు మనము కూడా ఈ ఆత్మీయ ప్రయాణం అనేది ప్రారంభించాం. మరి ఈ ఆత్మీయ ప్రయాణములో అనేక ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమయాలలో ఈ జీవితం వద్దు అనే స్థితిలోకి మనం వస్తూ ఉంటాం. చూడండి, ఈ ఇశ్రాయేలీయులు ఈ కనాను దేశములో ఉన్న ఈ 7 జనములను ఎలాగ వెళ్ళగొట్టి దానిని స్వాధీనపరుచుకున్నారో దేవుని వాక్యములో నుండి అనేక కార్యములను మనము గమనించగలం. కొంచెముగా వారు ఈ జనములను వెళ్ళగొట్టుతూ వచ్చారు. ఒకేసారి ఈ జనములను వెళ్ళగొట్టలేదు, కానీ కొంచెముగా ఈ జనములను వెళ్ళగొట్టి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లుగా దేవుని వాక్యము మనకు బయలుపరుస్తూ ఉన్నది. కనుక దేవుని పిల్లలమైన మన జీవితాలలో కూడా ఈ చెడు గుణములనేవి ఒకేసారి మనము వాటిని జయించలేము, కానీ కొంచెముగా జీవితంలో మార్పు కలుగుతూ ఉన్నప్పుడు, మారు మనసు పొందుతూ ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో మనము చేసే తీర్మానమును బట్టి, మనం చేసే నిబంధనలను బట్టి దేవుని వాక్యానుసారముగా మన స్వభావములు అనేవి మార్చుకుంటూ రాగలం. ఎందుకంటే మనంతటా మనము మన యొక్క స్వభావములను మార్చుకోవాలంటే అది ఎన్నటికీ వీలు పడదు. దేవుని వాక్యము ద్వారాగానే మన స్వభావములు అనేవి మార్చబడుతూ ఉంటాయి. దేవుని వాక్యము చదువుతూ ఉండగా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, దేవుని వాక్యమును అనుసరించి నడుచుచూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారముగా మనం స్థిరపడేటప్పుడు, దేవుని వాక్యములో ఉన్న వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనకున్నటువంటి ప్రతికూల కార్యములు ఏవైతే ఉన్నవో వాటినన్నిటిని కూడా దేవుని వాక్యానుసారముగానే వాటిని జయించగలుగుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడలారా, కనాను దేశములో ఉన్న ఈ 7 జనములు వారు ఎలాగ వెళ్ళగొట్టి దానిని స్వాధీనపరుచుకున్నారో అలాగే మన జీవితాలలో ఏలుబడి చేస్తున్నటువంటి చెడు గుణములనేవి వెళ్ళగొట్టి మనము క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మార్చబడి పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటున్నాము.
ఇక్కడ చెప్పబడిన ఈ 7 జనములలో మొదటి జనము హిత్తీయులను గురించి చెప్పబడుతూ ఉన్నది. ఆత్మీయానుసారముగా హిత్తీయులను గురించి మనము గమనించినట్లయితే భయమునకు సూచనగా ఉన్నది. అంటే భయపడేటువంటి వారు లేక భయపెట్టేటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సమయాలలో మనము కొన్ని విషయాలకు మనం భయపడుతూ ఉంటాము. మరి ముఖ్యముగా ఫ్యూచర్ గురించి అనగా భవిష్యత్తును గురించి మనం భయపడుతూ ఉంటాము. కొన్ని సమయాలలో మనకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను గురించి మనం భయపడుతూ ఉంటాము. కనుక ఈ భయమును మనము పూర్తిగా వెళ్ళగొట్టాలి. ఆధ్యాత్మిక జీవితములో ఎదురవుతున్నటువంటి భయములనేవి మనలో సంపూర్ణముగా తొలగించబడాలి. ఈ హిత్తీయులు, కనానులో ఉన్నటువంటి ఈ హిత్తీయులు ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టేటువంటి వారుగాను, వారు పలు విధాలుగా దేవుని ప్రజలకు వ్యతిరేకముగా క్రియ చేసేటువంటి ఒక గుంపు జనాంగము ఈ హిత్తీయులు. ఈ హిత్తీయులను మనము కూడా జయించాలి. అనగా మనలో కొన్ని సమయాలలో భయపెట్టే క్రియలు ఏవైతే ఉన్నవో, మనము వాటికి భయపడుచున్న కార్యములు ఏవైతే ఉన్నవో వాటిని మనము జయించడానికి మనము దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుని దాని నుండి మనం విడుదల పొందేవారముగా ఉండాలి. సాధారణముగా మనకు కలుగుచున్న భయాలు ఏవైతే ఉన్నవో ఆ భయాలన్నిటిలో నుండి మనము విడుదల పొందేవారముగా ఉండాలి. అక్షరానుసారముగా మనకు కొన్ని భయాలు కనబడుతూ ఉంటాయి. అవేంటంటే మనకు కొన్ని జంతువులను చూసినప్పుడు భయపడుతూ ఉంటాము, కొన్ని పరిస్థితులను చూసి మనం భయపడుతూ ఉంటాము, కొన్ని విధములైనటువంటి పనులను బట్టి మనం భయపడుతూ ఉంటాము. మన యొక్క రాబోచున్న భవిష్యత్తును గురించి, కుటుంబంలో ఉదాహరణకు కుటుంబం తీసుకుంటే మన పిల్లలు ఎలా ఎదగబోతూ ఉన్నారు, వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దీనిని గురించినటువంటి భయం అనేది ప్రతి కుటుంబంలో కూడా కనబడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భయము నుండి మనము పూర్తిగా విడుదల పొందాలి. పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళాలంటే, దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనలో ఉన్నటువంటి భయం అనేది సంపూర్ణముగా తొలగించబడాలి. కనుక ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములో జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఇక్కడ చాలా తేటగా మనకు దేవుని వాక్యం మనకు బోధించే సత్యం ఏమిటంటే, ఈ ప్రజలు యుద్ధము చేయుటకు బయలుదేరుచు ఉన్నారు. మరి యుద్ధము చేయుటకు బయలుదేరుచున్న ఆ సమయంలో ఇక్కడ యాజకుడు ప్రజల యొద్దకు వచ్చి చెప్పే మాటలు ఏమిటంటే, ఇశ్రాయేలీయులారా వినండి, మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారిని చూసి బెదరకుడి అని చెప్పుచూ ఉన్నాడు. అయినను ఈ ప్రజల మధ్యలో కొంతమంది అధైర్యపడేటువంటి వారు, అలాగే భయపడేటువంటి వారు, వారిని చూసి 8వ వచనములు అనగా ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 8వ వచనములు ఏమని చెప్తున్నాడు? నాయకులు జనులతో చెప్పిన మాట, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగును వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరులు గుండెలు అధైర్యపరచుకుంటున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెనని. చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవ జీవితమును గురించి చాలామందికి చాలా అపోహాలు కనబడుతూ ఉన్నాయి. క్రైస్తవ జీవితం చేయాలంటే అది కష్టతరముగా చాలామంది కనబడుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం అనేది యేసుక్రీస్తును మనము ఆయన మీద ఆధారపడి ఈ జీవితాన్ని కొనసాగించినట్లయితే అది మనకు చాలా సులభతరముగానే మారుతుంది. ఎందుకంటే క్రీస్తు వెళ్ళిన శ్రమలు, క్రీస్తు నడిచిన మార్గములు ఏవైతే ఉన్నవో
అవి మన జీవితంలో ఆయనకు సంభవించినటువంటి శ్రమలు మనకు సంభవించలేదు కనుక మనము ఈ భూమి మీద ధైర్యముగా ప్రభువును వెంబడించగలం. ఎందుకంటే మన శ్రమలు, మన బాధలు, మన కష్టాలు, మన నిందలు, మన అవమానములన్నీ కూడా యేసుక్రీస్తు ముందుగానే భరించాడు. యేసుక్రీస్తుకు వచ్చినటువంటి శ్రమలు మనకు లేదు, కానీ మనం భయపడుతూ ఉంటాం. కారణం ఏమిటంటే సాతానుడు మనలను భయపెట్టుచూ ఉంటాడు. మనం పోరాడుచున్నది మనుషులతో కాదు, ప్రక్కింటి వారి ఎదుటింటి వారితో కాదు, కానీ మనం పోరాడుచున్న పోరాటం ఎవరితో అంటే ఆకాశ మండలములు మేఘముల మీద తిరుగులాడుచున్నటువంటి దురాత్మల యొక్క సమూహములతో మనం పోరాడుచూ ఉన్నాం. కనుకనే మానవుడు ఏం చేస్తున్నాడు? భయపడుతూ ఉన్నాడు. మనం పోరాడేది ఆకాశ మండలములు మేఘముల మీద తిరుగుతున్న దురాత్మల యొక్క సమూహములతో మనం పోరాడుచూ ఉన్నాం. మరి ఈ పోరాటములో మనం ఓడిపోకూడదు, ఈ పోరాటములో అపజయం పొందకూడదు, ఈ పోరాటములో గుండి చెదరే వారముగా మారకూడదు, ఈ పోరాటములో అధైర్యపడే వారముగా ఉన్నట్లయితే ఈ పోరాటము నుండి వారు వెళ్ళిపోవచ్చు అనే రీతిలో ఇక్కడ ప్రజలకు నాయకులు తెలియజేస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనేది మనలను ఆదరించుచు ధైర్యపరుస్తూ మనలో ఉన్న భయాన్ని తీసివేస్తూ మనలను ముందుకు కొనసాగుటకు దేవుని వాక్యం అనేది మనకు సహాయపడుతూ ఉన్నది. కనుక మనలో ఉన్నటువంటి భయం అనేది పూర్తిగా తొలగిపోవాలి. అంటే దేవునికి తగిన భయం ఉండాలి. మనం ఏదో ఒక నామకార్థమైనటువంటి ఒక భయముతో బ్రతికే వారముగా ఉండకూడదు. లేకుంటే అన్నిటికీ మనం భయపడి ఈ భూమి మీద మన జీవితాన్ని కొనసాగించకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి తగిన భయం అనేది మనలో ఉండాలి. అంతేగాని లోక సంబంధమైనటువంటి కొన్ని విషయాలకు మనం ఊరికనే భయపడుతూ, ప్రతి విషయానికి మనం భయపడుతూ ఇలాగ మన జీవితాలు కొనసాగుతూ ఉన్నట్లయితే మనము గుండె చెదరే వారముగాను, అధైర్యపడే వారముగాను, మనం అధైర్యపడుతూ ఇతరులను కూడా అధైర్యపరిచే రీతిలో మనం ఉండకూడదు. కనుక ఇటువంటి భయపడే స్వభావాన్ని దేవుని వాక్యము ద్వారాగా మనం జయించాలి. అలనాడు ఇశ్రాయేలీయులు ఆ కనానులో ఉన్న 7 జనములను ఎలాగ వెళ్ళగొట్టారో ఆ విధంగానే మన జీవితములలో ఏలుబడి చేస్తున్నటువంటి చెడు స్వభావములను వెళ్ళగొట్టాలంటే దేవుని వాక్యమే మనకొక ఆయుధముగా మారుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం విశ్వసించినప్పుడు మనలో ఉన్న అధైర్యములో, గుండె చెదరిన కార్యములో వీటన్నిటిని కూడా దేవుని వాక్యము ద్వారాగా మనము జయించగలుగుతూ ఉన్నాము. కనుక ఇంకొన్ని దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయములో 26వ వచనములో మనం గమనించినప్పుడు ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారంట. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాడు. ఆ విధంగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. ఇక్కడ పేతురు గాలిని చూచి మునిగిపోసాగాడు. దానికంటే ముందు యేసు ప్రభువును చూచి నీవే యేసు అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచినని చెప్పారు. కానీ గాలిని చూచి పేతురు భయపడినట్లుగా ఈనాడు మన జీవితాలలో కూడా అనేక సమస్యలు మనకు ఎదురవుతున్నప్పుడు వాటిని చూచి మనం భయపడి మునిగిపోతూ ఉంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు అన్నట్లుగా నీవే ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు సెలవిమ్మని చెప్పినప్పుడు రమ్మనగానే పేతురు నీళ్ళ మీద నడిచినట్లుగా మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితాలలో భయమును తొలగించుకొని
విశ్వాసమును ప్రభువు మీద ఉంచినప్పుడు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచి ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినట్లయితే నిశ్చయముగా మనకు ఒక జయం అనేది దొరుకుతుంది. మనలో ఏలుబడి చేస్తున్నటువంటి భయం అనేది దేవుడు తొలగించి తన వాక్యము ద్వారాగా మనలను ధైర్యపరిచి మనలను ముందుకు కొనసాగుటకు ఆయన మనకు సహాయం చేస్తాడు. కనుక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 18వ వచనములో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అని చెప్పుచూ ఉన్నాడు. ప్రేమలో భయం ఉండదు. కనుక మనము క్రీస్తు యొక్క ప్రేమలో సంపూర్ణముగా మన హృదయములో ఆయన ప్రేమ చేత నింపబడుతూ ఉన్నట్లయితే మనలో లోక సంబంధమైనటువంటి భయం ఉండదు, కానీ దేవునికి తగిన భయం అనేది మనలో ఉండును. నా ప్రియ దేవుని బిడలారా, ఈ వాక్యముల ద్వారాగా మనలను దేవుని రాజ్యమునకు సిద్ధపరచుకునే వారముగా ఉండాలి. కనుక దేవుని వాక్యం అనేది మనలను ధైర్యపరిచి మనలను ఆదరించి మనలో ఏలుబడి చేస్తున్న ఈ చెడు గుణం ఏంటంటే భయపడే, ప్రతిదానికి మనం భయపడే వారముగా ఉంటున్నాం. కనుక ఆ భయం అనేది మన యొక్క గుండెను చెదరగొడుతూ ఉన్నది, అలాగే అధైర్యపరిచే కార్యములుగా ఉంటున్నవి. మనం అధైర్యపడుతున్నాం, మన కుటుంబంలో ఉన్న వారిని కూడా అధైర్యపరిచే రీతిలో మనం బ్రతుకుతున్నాం. కనుక ఈ స్వభావమును మనము జయించి దేవుని రాజ్యములో మనము ఆయనతో కూడా కనబడాలి. మనలను ఏలుబడి చేస్తున్నటువంటి ఈ స్వభావములను మనము విడుదల పొందుకొని దేవుని రాజ్యములో ఆయనతో పాటు మనము యుగయుగములు ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా, ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి పునరుత్థాన దినమందు మీరు మాకిచ్చిన ఈ మంచి వర్తమానము కొరకు స్తోత్రాలు. అలనాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా దేవా వారు స్వాధీనపరుచుకొనబో దేశములో ఆ 7 జనములను వెళ్ళగొట్టి దానిని వారికి మీరిచ్చారు. అలాగే మా జీవితాలలో ఏలుబడి చేస్తున్నటువంటి దుష్ట స్వభావములన్నిటిలో నుండి మాకు విడుదలనిచ్చి మీ పరలోక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకునేటట్లు దేవా మీరు మాకు సహాయం చేయండి. ఈ వారం అంతటిలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యాపారములు, వారి యొక్క పని స్థలములలో మీరు తోడుగా ఉండండి దేవా. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా మీరు తొలగించి మా జీవితాలలో ప్రభువ సమాధానమును, సంతోషమును ప్రభువ మీరు అనుగ్రహించి మా ప్రతి ఒక్కరిని ఆత్మీయులుగా ప్రభువ మీరు నడిపించి సహాయం చేయండి. మీరు ఆకడలో మా ప్రాణాత్మ దేహము నిందారహితముగా కనబడి ప్రభువ మిమ్మల్ని ఎదుర్కొనే ధన్యత మాకందరికీ దయచేయమని సమస్తమును మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.